ఏంటి నైట్ 2 వరకు ఆన్‌లైన్‌లో ఉన్నావు? నిద్ర రాలేదే. ఎందుకు సీరీస్ చూస్తున్నావా? లేదు, గూగుల్ చూస్తున్నా. గూగుల్‌లో ఏం వెతుకుతున్నావు? ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి వెతుకుతున్నా. కానీ దాని గురించి వెతుకుతుంటే నా మైండ్ మొత్తం చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంది. గూగుల్‌ని ఎక్కువ నమ్మితే రేపు తుమ్మినా కూడా రెయినీ సీజన్ చెప్తుంది. అవునవును. అది నిజమే. ఒక్కో వెబ్‌సైట్‌లో ఒక్కో ఫీ ఉంటుంది. ఒక్కోరు ఒక్కోలా చెప్తారు. ఒక్కో కంట్రీ గురించి. సో, ఏం ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. అంటే నువ్వు యూనివర్సిటీస్ వెతకడం లేదు. ఆ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ మధ్య కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. ఎగ్జాక్ట్‌లీ. సరే నువ్వు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూస్తావు? ఫీ, సేఫ్టీ, ఎడ్యుకేషన్, ఫ్యూచర్ అంతే. అదే చాలా మంది చేసే మిస్టేక్. మరి ఇంకేం చూడాలంటావు? క్లాస్ రూమ్ బాగుందా అనేది కాదు. క్లినికల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంది? ప్రాక్టీస్ ఎలా ఉంది? పేషెంట్ హ్యాండిల్ చేసే ముందు ఎలా ట్రైనింగ్ ఇస్తారు అనేది ముఖ్యం. అలాంటి యూనివర్సిటీ ఏదైనా ఉందా? ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి చూశాను. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అవునా? ఏంటవి? ఇండియా నుంచి పెద్ద దూరమేమి కాదు. ఓన్లీ 2-3 అవర్స్ జర్నీలోనే రీచ్ అయిపోవచ్చు. అండ్ కోర్స్ కూడా 5 ఇయర్స్ అకాడమిక్ అండ్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఫీ ఎలా ఉంది? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెమిస్టర్ ఫీజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,20,000 ఉంటుంది. అండ్ అలాగే అందుకే యూనివర్సిటీకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ముఖ్యం. బుక్ చదవడం ఒకటే సరిపోదు. నాకు కూడా అదే నచ్చింది. వాళ్ళకి సెపరేట్ సిమ్యులేషన్ సెంటర్ ఉంది. సో హాస్పిటల్‌కి వెళ్ళే ముందు వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేస్తారు. అండ్ అలాగే అడ్వాన్స్డ్ విఆర్ టెక్నాలజీస్‌ని యూజ్ చేస్తున్నారు. సిమ్యులేషన్ సెంటర్ అంటే ఓకే. అండ్ నేను ఇంకొకటి కూడా చూసాను. ఓఎస్‌సిఈ అంటే ఏంటి అసలు? అది నాకు అర్థం కాలేదు. అవును. అది నాకు కొత్తగానే తెలిసింది. ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే డాక్టర్‌కి అవసరమైన ప్రతి స్కిల్‌ని ప్రాక్టికల్‌గా టెస్ట్ చేస్తారు. అంటే బీపీ ఎలా చెక్ చేస్తారు? పేషెంట్స్‌తో ఎలా మాట్లాడతావు? అండ్ అలాగే ఎమర్జెన్సీలో ఎలా రెస్పాండ్ అవుతావు? ఇలా ప్రతి సిట్యుయేషన్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు. థియరీ మాత్రమే కాదు. ప్రాక్టికల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది బావుంది. ఎగ్జామ్ కోసం కాదు, కెరియర్ కోసం ప్రిపేర్ అయినట్టుంది. ఎగ్జాక్ట్‌లీ. మరి మన ఇండియాకి వచ్చాక కూడా లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కదా! మరి అప్పుడు? వాళ్ళు ఎఫ్ఎంజీ కోచింగ్ సపోర్ట్ గురించి కూడా చెప్తున్నారు. లైక్ ఇండియన్ డాక్టర్స్‌తో సెషన్స్, డాక్ ట్యుటోరియల్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్స్‌తో అకాడమిక్ కొలాబరేషన్స్. ఇలా స్టూడెంట్స్‌కి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అని చదివాను. ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఏమైనా ఉందా? యూఎస్ఏతో పాటు 15 యూనివర్సిటీస్‌తో కొలాబరేషన్ ఉందని ఉంది. అండ్ అలాగే స్టేట్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుందని చెప్పారు. ఫీ మేనేజ్ అయిందనుకో, మరి డైలీ ఎక్స్‌పెన్సెస్‌కి పేరెంట్స్‌కి చాలా బర్డెన్ అవుతుందేమో కదా! అందుకే చాలా మంది లివింగ్ కాస్ట్ కూడా చూస్తారు. అఫోర్డబుల్‌లో ఉందనుకో పేరెంట్స్‌కి కూడా రిలీఫే కదా! ఇన్ని విషయాలు తెలుసుకోవాలంటే గూగుల్‌లో వెతకడం కంటే ఎవరైనా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళుంటే బాగుండేది. అందుకే నా కజిన్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ని కాంటాక్ట్ చేశాడు. సో వాళ్ళకి ప్రతి స్టెప్ లైక్ డాక్యుమెంటేషన్ గానీ, అడ్మిషన్ ప్రాసెస్ గానీ, వీసా గానీ ఇలా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారట. ఓకే. ఈరోజు గూగుల్‌కైతే హాలిడే. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి క్లారిటీ తీసేసుకుందాం. అదే బెటర్. సెర్చ్ కంటే సరైన గైడెన్స్ ఉంటే డెసిషన్ కూడా ఈజీ అవుతుంది. అంతే.